ధైర్యం ఉంటే స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ శాసనసభ్యుడు కేపీ వివేకానంద గౌడ్ డిమాండ్ చేశారు. పార్టీ మారిన 10 మందిపై అనర్హత వేటు తప్పదన్న వివేకానంద వారంతా ఆందోళనలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలన్న ఫిర్యాదుపై స్పీకర్ ఇవాళ విచారణ చేపట్టారు. కేపీ వివేకానంద వద్ద ఉన్న సాక్ష్యాలను సభాపతికి అందించారు. కడియం అసెంబ్లీ లోపల ఒక మాట బయట మరో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణకు జాతిపిత అని వ్యాఖ్యానించిన కేపీ వివేకానంద రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లేనని విమర్శించారు. 8 మంది ఎమ్మెల్యే విచారణ అంశంలోనూ స్పీకర్ తీర్పు కాపీలు ఇప్పటి వరకు తమకు అందలేదని వెల్లడించారు. ఈ 10 మంది న్యాయస్థానాల నుంచి తప్పించుకోలేరు, తప్పకుండా వారికి అనర్హులుగా ప్రకటించబడతారు. మరి దాన్ని కాలయాపన చేయడానికి మిగతా 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పుని కూడా ఇప్పటి వరకు కూడా స్పీకర్ గారి కార్యాలయం నుంచి మరి ఆ కాపీలని మాకు అందియలేదు. అంటే ఆ ఒక జడ్జిమెంట్ కాపీస్ మాకు వస్తే మళ్ళీ మేము కోర్టును ఆశ్రయిస్తాం కాబట్టి మరి తాత్సారం చేయాలి, టైంపాస్ చేయాలనే ఉద్దేశంతోనే ఇవ్వకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే, దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన గెలిచినావు, నువ్వు రాజీనామా చేయి. ఇలా దొంగచాటు నాటకాలు ఎందుకు కడియం శ్రీహరిని అడుగుతా ఉన్నా. నీ యొక్క వకీల్ వచ్చి, నీ యొక్క అడ్వకేట్ వచ్చి నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలు అని చెప్పి వితండవాదం చేస్తా ఉంటాడు. నువ్వేమో బయట ఉండి కాంగ్రెస్ పార్టీ వాడుకుంటూ కేసీఆర్ గారిని మాటలంటావా?